హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. అందుకు ముందుగా మనమైతే ఇలా క్యారెట్లను తీసుకొని పైన పొట్టుని అంతా తీసేసి శుభ్రంగా కడుక్కొని ఇలా బ్లెండర్తో ఇలా అయితే అంతా తురిమేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న క్యారెట్లను అన్నింటినీ కూడా ఇలా తురిమేసుకోవాలి. ఇలా క్యారెట్ తురుమును పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో కావాల్సినవి పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, ఇలాచి, షుగర్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో మనకు కావాల్సినంతగా నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని అయితే అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి. బాగా ఇది నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు కొంచెం మగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకొని మనకు ఇది దగ్గర మగ్గినట్టుగా ఉంది కాబట్టి ఇప్పుడు మనకు అందులోకి సరిపోయాన్ని పాలను కూడా వేసేసుకోవాలి. పాలను వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈ క్యారెట్ను అంతా కూడా పాలల్లో బాగా కుక్ చేయాలి. ఇలా ఇప్పుడు కలిపేసుకున్న మూత పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత ఇది మనకంతా బాగా కుక్ అయినట్టుగా కనబడుతుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకు అంతా బాగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సినంతగా షుగర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. షుగర్ తర్వాత బాదం పప్పు, ఎండు ద్రాక్ష, పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు ఇంకా సరిగా అయితే కుక్ కాలేదు. ఇంకా కాస్త దగ్గరికి వచ్చేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో కాస్త ఇలాచి పౌడర్, నెయ్యి వేసేసుకొని కలిపేసుకుందాం. ఇలా నెయ్యి, ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా మనకు రెడీ అయిపోతుంది. నిజంగా క్యారెట్ హల్వా నిజానికి సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీకు కూడా నచ్చితే క్యారెట్ హల్వాని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నేను చేసిన క్యారెట్ హల్వా అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.